అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన 23వ భాగం. షూర్, థ్యాంక్ యూ అంటూ సూట్ కేసు తెరిచి టవల్ నైటీ తీసుకుని వెళ్ళిపోయింది. మాధవి బాత్రూమ్ చూపించి పేస్టు నీళ్లు ఇవ్వడానికి ప్రీతి వెనకాలే వెళ్ళింది. చక్రవర్తి పనిపిల్లాడితో ప్రీతి సూట్ కేస్ లోపల ఆమెకి కేటాయించిన గదిలో పెట్టించాడు. ప్రీతిని స్నానానికి పంపించి వచ్చింది మాధవి. చక్రవర్తిని చూసి ఎలా ఉంది అంది. అమ్మాయికేం చూడముచ్చటగా ఉంది, కానీ వేణు కుటుంబంలో కలిసిపోతుందా అనేది అనుమానం. ఎందుకో ఆమె డ్రెస్సు ఓవర్ యాక్టివ్నెస్ చూస్తుంటే అనిపిస్తుంది. చక్కగా సరిపోతుంది, మీరేం వరీ అవ్వకండి, హామీ ఇస్తున్నట్టుగా అని కౌశిక్ ఏడుపు విని బెడ్రూమ్లోకి పరిగెత్తింది. నిద్ర లేచి కూర్చుని ఏడుపు మొదలెట్టాడు కౌశిక్. వాడినెత్తుకుని లాలిస్తూ ఎందుకురా అప్పుడే లేచావు? సరేలే, పిన్ని వచ్చింది చూపిస్తారా, మనం బ్రష్ చేసుకుని పాలు తాగి పిన్నితో ఆడుకుందామా అంటూ వాడితో కబుర్లు చెప్తూ హాల్లోకి వచ్చిన మాధవి స్నానం పూర్తి చేసుకుని చుడీదార్తో కనిపించిన ప్రీతి వైపు తృప్తిగా చూసింది. ఇదిగో నా కొడుకు అంటూ కౌశిక్ని చూపించింది. ప్రీతి హాయ్ అంటూ చేయి చాచింది. నిద్రమత్తు పూర్తిగా వదలని కౌశిక్ ఏడుపు మొహం పెట్టి మాధవిని అత్తుకుపోయాడు. రారా, నేను పిన్నిని అంది దబాయింపుగా ప్రీతి. అడ్డంగా తల ఊపి ఆమె భుజం మీద వాలిపోయాడు కౌశిక్. సర్లే, కాసేపయ్యాక వాడే వస్తాడు, పద కాఫీ తాగుదు గాని అంటూ కిచెన్ వైపు దారితీసింది మాధవి. ఆమెను అనుసరించింది ప్రీతి. వెనకాలే వస్తున్న ప్రీతిని మాధవి భుజం మీద నుంచి తొంగి చూస్తున్నాడు. కౌశిక్, పిలిస్తే రాకుండా ఏంట్రా దొంగచూపులు చూస్తున్నావు? అన్నీ వెదవ బుద్ధులే, మగబుద్ధులు అంది ప్రీతి. ఏంటే పసివాడిని దులిపేస్తున్నావు? చిరుకోపంతో అంది మాధవి. పసివాడైనా ముసలాడైనా మగాడు మగాడే, నీకు మగాలంటే ఏదో కసి ఉన్నట్టుంది చాలా కోపంగా ప్రీతి. మాధవి పూర్తిగా ప్రీతి వైపు తిరిగి ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకేంటి? ప్రతిదానికి కాంపిటీషన్కి వస్తారు కోపంగా అంది ప్రీతి. ఆ అన్న తీరుకి గట్టిగా నవ్వి కౌశిక్ని ప్రీతి చేతికిస్తూ వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అమ్మాయిల గురించి, ఎత్తుకో విన్ని, కాఫీ కలుపుతాను అంది. ప్రీతి చేతుల్లోకి మారిన కౌశిక్ ఏడుపులు అంకించుకున్నాడు. ఏడవకురా, నీకు చాక్లెట్ కొనిస్తాను అంటూ భుజాన్ని వేసుకుని వంటగదిలోంచి డైనింగ్ హాల్లోకి తిరుగుతూ అవి ఇవి చూపిస్తూ వాడిని ఓదార్చే ప్రయత్నం చేయసాగింది ప్రీతి. మాధవి 5 నిమిషాలు పొగలు కక్కుతున్న కాఫీ అందిస్తూ ఇలా ఇవ్వు అంటూ కౌశిక్ను అందుకుంది. ప్రీతి కాఫీ గ్లాస్ చేతికి తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చుంది. వీడికి మొహం కడిగించి వస్తాను అంటూ మాధవి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. పొందిగ్గా నీట్గా ఎక్కడే వస్తువు ఉండాలో స్కెచ్ గీసినట్టు అందంగా పేర్చుకున్న ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్, వెట్ గ్రైండర్, క్యాబినెట్లు చూస్తూ గట్టిగా అంది ప్రీతి. అక్క, మీ ఇల్లు చాలా బాగుంది, నీట్గా పెట్టుకున్నావు. మా అమ్మ అయితే అన్నీ చేతికి అందేలాగా చుట్టూ పెట్టుకుని వంట చేస్తుంది. నాకు చాలా చికాకు తెలుసా? మాధవి టవల్తో కౌశిక్ మోహన్ తుడుస్తూ వచ్చి వాడిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి గాజు మగ్గులో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి వాడికి మంచినీళ్ళు తాగించింది. అక్కడే ఉన్న క్యాబినెట్లోంచి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసి బౌల్లో చాకోస్ వేసి వాడి ముందు పెట్టింది. పోనీలే పాపం, పిన్ని ఒక్కతే చేసుకోవాలి కదా అంటూ కిచెన్లోకి వెళ్ళి గ్లాసులో పాలు పోసి అందులో కాంప్లైన్ కలిపి తీసుకొచ్చింది. వీడు కాంప్లైన్ బాయా? కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి కౌశిక్ బుగ్గ గిల్లింది ప్రీతి. మాధవి నవ్వింది. ఇవాళ ఎక్కడికైనా వెళ్దాం, వస్తావా అడిగింది. నీ ఇష్టం, నువ్వెక్కడికంటే అక్కడికి. ఓకే, లంచ్ అయ్యాక మా ఫ్రెండ్ వాళ్ళున్నారు, అక్కడికి వెళ్దాం. వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి శిల్పారామం వెళ్ళొద్దాం. ఓ థ్యాంక్ యూ, నాకు కూడా ఎప్పటినుంచో శిల్పారామం చూడాలని కోరిక హుషారుగా అంది ప్రీతి. ఓకే అంటూ చక్రవర్తిని పిలిచి అప్పటికప్పుడే మధ్యాహ్నం లంచ్ తర్వాత వేణు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి శిల్పారామం వెళ్ళడానికి నిర్ణయించేసింది మాధవి. ఆమె పనితీరు, మాటలు, కౌశిక్ని పెంచుతున్న విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చూపిస్తున్న నేర్పు అన్నీ పరిశీలిస్తూ అక్క దగ్గర చాలా నేర్చుకోవాలనుకుంది ప్రీతి. అర్చన జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. ఉద్యోగస్తురాలుగా జీవితం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి మచిలీపట్నంలో కలెక్టర్కి రిపోర్ట్ చేసింది. అతను చిన్నవాడే, మంచివాడు, ఎంతో మర్యాదగా స్నేహంగా మాట్లాడాడు. గుడివాడలో వీఆర్ఓ ట్రైనింగ్కి పంపించాడు. తహసీల్దారు కూడా మంచివాడే, స్నేహంగా ఉంటున్నాడు. ఇంతటితో ట్రైనింగ్ అయిపోయింది అనుకోకండి, చాలా ఉంటాయి అన్నాడు మొదటి రోజు అర్చన బెదురు చూసి. నవ్వేసింది అర్చన. మంచిదే కదండి, అనుభవజ్ఞుల ద్వారా శిక్షణ పొందితే నేను పర్ఫెక్ట్ కలెక్టర్ని అవుతాను అంది. అవుతారులేండి, మీరు చాలా షార్ప్ అన్నాడు. థ్యాంక్ యూ అని నవ్వేసింది. అలా అన్నదే కానీ మనసులో కొంచెం దిగులు మొదలైంది. ఇక నుంచి ఊరూరు తిరగాలేమో, బదిలీలు, ట్రైనింగులు అంటూ ఎక్కడికి వెళ్తే ఎవరు ఎదురవుతారో అని భయం వేస్తుంది. ఎవరు ఎదురైనా మానిపోతున్న పుండుని ఏదో రకంగా కెలకడమే జరుగుతుంది. అలా జరిగితే తన ఉద్యోగానికి న్యాయం చేయలేదు. ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిశ్చింతగా
ఈ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఏనాటికైనా ఐఏఎస్ అనిపించుకోవాలి. ఎస్, తప్పకుండా అనిపించుకుంటా. అలా అనుకున్నాక అర్చనకి చాలా హాయిగా అనిపించింది. అర్చన ఐఏఎస్ ఎంత బాగుంటుంది. ఎప్పటికీ వస్తుంది ఆ రోజు. అర్చనకి క్వార్టర్స్, ప్రభుత్వ వాహనం ఏర్పాటు చేశారు. 3 నెలల కాల. అప్పుడే 3 ఊళ్ళు తిరిగింది. గుడివాడలో ప్రస్తుతం విఆర్ఓ ట్రైనింగ్ ఉంది. మొదటి రోజు మచిలీపట్నం రోడ్ల మీద తిరుగుతుంటే అణువణువు తమాషాగా స్పందించింది. మచిలీపట్నానికి ఓ చరిత్ర ఉంది. ఆంధ్రదేశ చరిత్రలో ఓ ప్రాధాన్యత ఉంది. అయితే మొదటిసారి చూసినప్పుడు అనిపించింది, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఊరు ఇలా ఉందే. ఈ మచిలీపట్నం 3వ శతాబ్దం నాటికే ఏర్పడిందంటారు. ఇంకా అప్పట్లాగే ఉంది. ఇంతకన్నా బాగు చేయలేరా? ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారు ఆంధ్రప్రదేశ్లో మొదటిగా వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు సాగించింది ఇక్కడి నుంచే. అమ్మ బందర్ లడ్డు ఎంత బాగా చేసేది. తల్లి గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత నిర్దయ వాళ్ళకి. నా సుఖం కన్నా పరువు మర్యాదలే ముఖ్యం కాబోలు. గుండె బరువెక్కింది. నిజం చెప్పాలంటే ఇవాళ ఎంత శుభదినం. కూతురు భవిష్యత్తులో కలెక్టర్ అవుతుంది. ఒక మంచి హోదాలో ఉద్యోగం చేయబోతుంది. వాళ్ళకెంత గర్వకారణం. మగపిల్లాడినైతే నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి మన ఇంటి పేరు, నాన్నగారి పేరు నిలబెట్టరా నాన్న అంటారు. ఆడపిల్లల్ని మాత్రం అనుకువగా, మర్యాదగా ఉంటూ, అత్తగారింట్లో బుద్ధిగా ఉంటూ, భర్త ఏమన్నా ఎదురు చెప్పకుండా పుట్టింటి పరువు నిలబెట్టు అంటారు. ఎందుకీ తేడా? ఆడపిల్లగా తను ఎదిగిన తీరు, తన హోదా, రేపు ఈ సమాజంలో తన్ని అవహేళన చేసిన ఈ సమాజంలో తనొక పెద్ద ఆఫీసర్గా తిరుగుతుంది. వీళ్ళంతా రేపటి నుంచి తన అడుగులకు మడుగులెత్తుతారు. ఇప్పుడు తను ఆ వెధవ నాగరాజుని ఏమైనా చేయొచ్చు. తనకి కొద్ది రోజుల్లో పవర్స్ వస్తాయి. పవర్ఫుల్ లేడీ. ఇది ఏ తల్లిదండ్రికైనా ఎంత గర్వకారణం. కానీ ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి, ఆఖరికి వాళ్ళ జీవితాల నుంచే తన్ని వెలేశారు. చాలా అన్యాయం, చాలా అన్యాయం భగవాన్. నేను ఈ అన్యాయం సహించలేను బాధగా అనుకుంది. నువ్వు సహించినా సహించకపోయినా ఇంతే నీ జీవితం అని ఎవరో చెల్లున చరిచి చెప్పినట్టు అనిపించింది. నిట్టూచింది. చలికాలం మొదలైందేమో. చల్లటి గాలి విసురుగా తగులుతుంది. కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. కృష్ణా జిల్లా గుడివాడ కూడా బాగుంది. ఎందుకో తెలియదు కానీ ఆ ఊళ్ళో తిరుగుతుంటే ఊరి మీద తెలియని మమకారం కలుగుతుంది. ఏదో తెలియని చిన్న పులకింత, అనిర్వచనీయమైన మధురానుభూతి. ఆమె ఆలోచనల్లో ఉండగానే కారు క్వార్టర్స్ ముందు ఆగింది. అర్చన కారు దిగి లోపలికి నడిచింది. వెనకాలే డ్రైవర్ తన ఫైల్, బ్యాగు పట్టుకుని వస్తుంటే గర్వంగా అనిపించింది. అనుకున్న ప్రకారం వెంటనే కాకపోయినా కొంచెం ఆలస్యంగా వేణు చక్రవర్తి వెళ్ళి వేణు ఇంటి ఓనర్ని కలిశారు. ఇల్లు అమ్మే ప్లాన్లో అతనుండడం వలన కొంచెం అనుకూలంగానే మాట్లాడాడు అతను. దాదాపు గంటసేపు రకరకాల చర్చలు జరిగాక రేట్ ఫిక్స్ అయింది. అతను చెప్పిన ధర తాలూకు డబ్బు వేణుకు తప్పకుండా లోన్ వస్తుందని చెప్పాడు చక్రవర్తి. త్వరలోనే నిర్ణయం చెప్పేస్తామని ఆయనతో చెప్పి బయటికి నడిచారు చక్రవర్తి, వేణు. చక్రవర్తి కారులో ఇద్దరు వేణు ఇంటికి వెళ్లారు. వెళ్ళగానే తల్లికి, ఫోన్లో తండ్రికి విషయం వివరించాడు వేణు. తన ఊళ్ళో ఉన్న ఇల్లంత విశాలంగా లేకపోయినా పట్నంలో ఇలాంటి ఇల్లు దొరకడం అదృష్టంగా భావించిన తాయారమ్మకి కొడుకు తీసుకున్న నిర్ణయం నచ్చింది. వెంటనే తాను కూడా ఫోన్లో భర్తతో తన హర్షాన్ని ప్రకటించింది. 40 లక్షల లోను ఎందుకురా నాన్న, 20 తీసుకో, మిగతాది నేను సర్దుతాను అన్నాడు కృష్ణస్వామి. వేణుకి ఆయన ప్రపోజల్ బాధాకరంగా అనిపించినా చక్రవర్తి కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నాడు. మంచి రోజని అదే రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి వెళ్ళి ఓనర్కి 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ సందర్భం పురస్కరించుకుని రాత్రి డిన్నర్ బయట చేద్దామంది మాధవి. వేణు అంగీకరించాడు. తల్లికి తాను డిన్నర్కి రానని చెప్పి మాధవి కుటుంబంతో కలిసి ఇనార్బిట్ మాల్కి వెళ్ళాడు వేణు. ప్రీతి ఉద్యోగంలో జాయిన్ అయి 4 రోజులవుతుంది. ప్రీతి వేణుతో స్నేహం కలిపేసింది. ఆ రోజు శిల్పారామ వెళ్ళినప్పుడే చాలా కబుర్లు చెప్పేసింది. ఆ అమ్మాయి కబుర్లు వేణుకు కూడా నచ్చాయి. ఆమెతో మాట్లాడుతుంటే హాయిగా అనిపించింది. త్వరలోనే ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. మధ్య మధ్య 2 సార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నా. ఆ రోజు తర్వాత ఇవాళే మళ్ళీ కలవడం. కంగ్రాట్స్ వేణు, షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందించింది ప్రీతి. థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పాడు వేణు. మాధవి వాళ్ళిద్దరిని మరోసారి కలపాలని అనుకున్నా తొందరపడకుండా అవకాశం కోసం ఎదురు చూసింది. ఆ అవకాశం ఈనాడు కల్పించింది. వాళ్ళిద్దరినీ కలపడం కోసమే డిన్నర్ ప్రపోజల్ పెట్టింది. ఇంతకన్నా మంచి సమయం ఏముంది అనిపించింది మాధవికి. చక్రవర్తి డ్రైవింగ్ సీట్లో, అతని పక్కన ఒళ్ళో కౌశిక్తో మాధవి, వెనక సీట్లో ప్రీతి, వేణు కూర్చున్నారు. కారు కదిలింది. ప్రీతి గలగలా నవ్వుతూ తన ఆఫీస్ విషయాలు చెప్తుంటే సరదాగా వింటూ కూర్చున్నాడు వేణు. మధ్య మధ్య మాధవిని, అక్క ఆ విషయం తెలుసా, ఈ సంగతి తెలుసా అంటూ కదుపుతున్నా మాధవి మాత్రం వాళ్ళ మాటల మధ్య ఎక్కువగా తను గాని చక్రవర్తి గాని అడ్డు రాకుండా జాగ్రత్త పడింది. అవును గాని మీ ఊళ్ళో ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ ఎంతకిస్తారు అడిగింది ప్రీతి.
ఎంతకి ఇవ్వడం ఏంటి? చిత్రంగా చూశాడు వేణు. ఏం లేదు, మా ఆఫీస్లో నాకు కొలీగ్స్ ఇద్దరున్నారు. వాళ్ళకసలు నాలెడ్జ్ లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు కొనుక్కున్నారని నా నమ్మకం. వేణు నవ్వాడు. ఏమో కావచ్చు అన్నాడు. అసలేమీ రాదేంటి వేణు? ఇంగ్లీషే రాదు. నేను చెప్తుంటే ఇగో అడ్డం వస్తుందేమో. మాకు తెలుసు అంటూ నన్ను అసలు నోరెత్తనివ్వరు. పోనీ వాళ్ళ పనిలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వడం? వాళ్ళ పని కాదు బాబు, కంబైన్డ్ ప్రాజెక్ట్. వాళ్ళకేం రాదు, నన్ను చేయనివ్వరు. నాకసలు చిరాకు వస్తుంది. ఆమె మొహంలో కనిపించిన చిరాకు చూసి నవ్వాడు. అలా వారి వారి ఉద్యోగాల గురించి, చదువుల గురించి, విదేశాలకు వెళ్ళడానికి ఎదురవుతున్న సమస్యల గురించి మాట్లాడుకుంటుంటే మాధవి విన్నట్టు వింటూ మధ్య మధ్య చక్రవర్తికి చూశావా నా తడాకా అనే సందేశాలు పంపిస్తూ కూర్చుంది. గంటన్నర తర్వాత కారు జూబ్లీహిల్స్ చేరింది. అక్కడి నుంచి మాల్ మరికొంచెం దూరం. ట్రాఫిక్ ఆగిపోయింది. చక్రవర్తి ఇంజిన్ ఆఫ్ చేశాడు. పాపం, మీ ఊళ్ళో డెలివరీలన్నీ రోడ్ల మీద అవుతాయేమో అంది ప్రీతి. ఆ మాట ఆమె ఎందుకందో తెలిసిన మాధవి నవ్వుతూ, నోరు ముయ్యవే, వెదవ్వాగుడు నువ్వును అంది. వెదవ్వాగుడేంటక్కా? ఎప్పుడనగా బయలుదేరాం? ఈ లోపల నేను 2 సార్లు విజయవాడ వెళ్ళి వచ్చేదాన్ని. బాప్రే, ఇంత ట్రాఫిక్కా? అప్పుడే వెనక నుంచి అంబులెన్స్ హారన్ వినిపించడంతో చూశావా, నేను అంటూనే ఉన్నా, ఖచ్చితంగా అందులో డెలివరీ కేసే ఉండొచ్చు అంది ప్రీతి. అంతలో గ్రీన్ సిగ్నల్ పడ్డంతో కారు కదిలింది. కొన్ని నిమిషాల్లోనే మాల్ ముందు ఆగింది. వేణు ఇంటికి మరమ్మతులు మొదలుపెట్టాడు. వంటగది తాయారమ్మకి అనుకూలంగా విశాలంగా చేయించారు. ఈశాన్యంలో విడిగా పూజగది కట్టించాడు తండ్రి కోసం. 2 పడక గదులను తన అభిరుచి మేరకు ఆధునికంగా చేయించాడు. మేడ మీద 2 పడక గదులు, ఒక పెద్ద హాలు. నీలవేణికి విడిగా మేడ మీద ఒక గది ఉంది. దానికి అటాచ్డ్ బాత్రూమ్ కట్టించాడు. మార్బుల్ ఫ్లోరింగ్, బాత్రూంలో చక్కటి డిజైన్ ఉన్న టైల్స్, పూజ గదిలో దేవుడి బొమ్మలున్న టైల్స్, వంటగదిలో గ్రానైట్తో ప్లాట్ఫామ్, గోడలకి కాఫీ కప్పులున్న టైల్స్, వెనక భాగంలో పెరట్లో వరుసగా చెట్లు పెంచడానికి 2 వరుసలు తవ్వించి చుట్టూ సిమెంట్తో గట్టులా కట్టించాడు. మిగతా భాగం బండలు వేయించాడు. పాత గేటు తీసేసి కొత్త గేటు పెట్టించాడు. అటు ఆధునిక సౌకర్యాలు, ఇటు సాంప్రదాయ నగిషీలు అద్ది చూడగానే మనసు దోచేలా తయారైంది పాత ఇల్లు. బడ్జెట్ అంచనా దాటింది. వంటగదిలో, బెడ్రూమ్స్లో ర్యాక్స్, హాల్లో షోకేస్, ఫాల్ సీలింగ్, లైట్లు. ఆ ఇల్లు చూసి నీలవేణి మురిసిపోయింది. సినిమాలో ఇల్లా ఉంది. ఎంత బాగా కట్టించారో వేణుబాబు. ఎంతైనా పట్నం బాబు కదా అనుకుంది. తాయారమ్మ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయింది. బాబుకి 3వ ఏడు వచ్చేసింది. ఇల్లంతా తిరిగేస్తూ చిలక పలుకులు పలుకుతూ ఇంట్లో అందరి ఆనందానికి కేంద్ర బిందువైనాడు. కృష్ణస్వామి వేణుగోపాలస్వామి గుళ్ళో రామస్వామిని, అతనితో పాటు తన స్నేహితుడు కొడుకైన శ్రీధర్ సిద్ధాంతిని అర్చకుడిగా నియమించాడు. శ్రీధర్ సిద్ధాంతి తిరుపతి వేద పాఠశాలలో వేదాలు చదువుకుని వచ్చాడు. బుద్ధిమంతుడు. అర్చకుడిగా నియమించే ముందు గుడి బరువు బాధ్యతలే కాదు, గుడి అభివృద్ధి కోసం కూడా పాటుపడాలని చెప్పాడు. ఆ గుడి సుమారు 60 సంవత్సరాల క్రితం నాటిది. ఇంతవరకు కృష్ణస్వామి కుటుంబం వారే గాని మరెవరూ అర్చకులుగా చేయలేదు. అక్కడ వేణుగోపాలుడు వెలిశాడని అంటారు. పురాతన కాలం నాటి కట్టడం. గర్భగుడి కూడా చాలా లోపలికి, ప్రధాన ద్వారానికి 4 అడుగులు లోపలికి ఉంటుంది. నల్లటి విగ్రహం. గుడి ఆవరణలో వేప చెట్లు, రావి చెట్లు, మామిడి చెట్లు ఉంటాయి. ఒక మర్రి చెట్టు కూడా బాగా కిందకి వేలాడే ఊడలతో ఉంటుంది. ధ్వజస్తంభం ముందు పెద్ద తులసి కోట ఉంటుంది. ఎంతటి అశాంతినైనా హరించి మనశ్శాంతిని ప్రసాదించే వాతావరణం అక్కడ నెలకొని ఉంటుంది. భక్తుల హారతి పళ్ళెంలో, హుండీలో వేసే డబ్బు తప్ప మరో గుడి నిధి అంటూ ఏమీ లేదు. ఎవరు అర్చకులుగా ఉంటే వాళ్లే ప్రసాదాలు చేసి నైవేద్యం పెడతారు. ఇప్పటిదాకా దేవుడి నైవేద్యానికి ఎలాంటి లోటు జరగలేదు. ఇక ముందు కూడా అలాంటి లోటు జరగకుండా చూడమని కన్నీళ్లతో చెప్పిన కృష్ణస్వామికి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు శ్రీధర్ సిద్ధాంతి. ఈ పవిత్రత ఎప్పటికీ ఇలాగే ఉంటుంది బాబాయ్ అన్నాడు. ఆ గుడితో అనుబంధం తెంచుకుని వెళ్తుంటే ఆయన గుండె ముక్కలైనట్లు అనిపించింది. భగవంతుడితో ఉన్న అనుబంధం ఎక్కడున్నా అలాగే ఉంటుంది. కానీ పిల్లలతో అనుబంధం దగ్గరగా ఉంటేనే ఉంటుందేమో అనిపించింది ఆయనకి. ప్రస్తుతానికి ఇల్లు మాత్రం తాళం వేసేసి కొడుకు దగ్గరగా హైదరాబాద్ బయలుదేరాడు. కృష్ణస్వామి రాకతో ఆ ఇంటికి నిండుతనం వచ్చినట్టు అనిపించింది తాయారమ్మకి. ఇన్నాళ్ళు భర్త అక్కడ ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో అని ప్రతిక్షణం దిగులుండేది. మనిషి కొడుకు దగ్గర ఉన్నా మనసు మాత్రం భర్త చుట్టూ తిరుగుతుండేది. 65 ఏళ్ల వృద్ధుణ్ణి జీవితంలో మొదటిసారిగా ఒక్కడే వదిలిపెట్టడం నిజానికి ఎంతో బాధాకరమైన విషయం. కానీ పరిస్థితులు ఆవిడ్ని ఆయనకు దూరం చేశాయి. ఒక పసివాణ్ణి, అందున తన మనవడిని, తల్లి లేని వాడిని, ఏమాత్రం పిల్లల్ని పెంచే అనుభవం లేని కొడుకు దగ్గర వదిలిపెట్టి ఉండడం అంతకన్నా బాధాకరం అనిపించింది. పోనీ నీలవేణ్ణి ఇక్కడ ఉంచాలన్నా, అక్కడ ఉంచాలన్నా ఆ పిల్ల నిండు యవ్వనంలో ఉంది. ఏ క్షణంలో ఏం జరిగినా అందుకు తనే బాధ్యురాలు అవుతుంది. అటు భర్త మీద, ఇటు కొడుకు మీద నమ్మకం లేక కాదు, పరిస్థితుల మీద ఆవిడికి నమ్మకం లేదు.
ఇప్పుడు ఆయన రావడంతో ఆవిడ ఆనందానికి అవధులు లేకుండా ఉంది.